ఒకానొకప్పుడు చిదంబర క్షేత్రంలో యజ్ఞదత్తనుడు అనబడేటటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి విచార శర్మ అనబడేటటువంటి కొడుకు. గోవులు దేవతలని నమ్మిన పిల్లవాడు. ఒక రోజు ఒక ఆవుల్ని కాసే ఆయన ఆవుల్ని కొడుతూ తీసుకొస్తున్నాడు. ఆ పిల్లవాడికి మనస్సు బాధపడి, నేనే ఈ ఆవుల్ని కాస్తాను, రేపటి నుంచి నువ్వు ఆవుల్ని కొట్టద్దు, తీసుకెళ్ళొద్దు అన్నాడు. మనస్సు లయమైపోయింది. నోటికొచ్చినదేమో ఆ రుద్రం చదువుతూ పరవశించిపోతూ సైకతలింగానికి అభిషేకం చేస్తున్నాడు. అన్నన్నా అతను చెప్పింది నిజమే, వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి దిగి పెద్ద పెద్ద కేకలేసి పిల్లాండి భుజాల మీద కొట్టాడు. ఆయనకి బాహ్యస్మృతి లేదు, అభిషేకం చేస్తున్నాడు. చేస్తుండగా కోపం వచ్చిన తండ్రి తన కాలితో సైకతలింగాన్ని తన్నాడు. ఎప్పుడైతే శివలింగం చిన్నాభిన్నమైందో పిల్లవాడికి బాహ్యస్మృతి వచ్చింది. ఆ తండ్రి వచ్చినప్పుడు గొడ్డలు అక్కడ పెట్టాడు. ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రా ఇంకోట చూడలేదు. ఏ పాదము శివలింగాన్ని తందిందో ఆ పాదము ఉండడానికి వీల్లేదని గొడ్డలి తీసి 2 కాళ్ళు నరుక్కుపోయేటట్టు విసిరాడు. శివలింగాన్ని తన్నినందుకు నువ్వు ఈ ఫలితం అనుభవించవలసిందే అన్నాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, ఆ చిన్నాభిన్నమైన సైకతలింగములోంచి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించాడు. ఆవిర్భవించి, నాయనా ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు, అపచారము జరిగిందని తండ్రిని కూడా చూడకుండా కాళ్ళు నరికేశావు, మనుష్యుడవై పుట్టి తపస్సు చేయకపోయినా వరం అడగకపోయినా నీకు ఒక వరం ఇస్తున్నాను. ఇవాల్టి నుంచి నీవు మా కుటుంబములో 5వ వాడవు. నేను పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు, 5వ స్థానం చండీశ్వరుడిదే. నిన్ను చండీశ్వరుడని పిలుస్తారు. చిటికలేసి పిలిచేటోడు మా చండీశ్వరుడు. శివుని సేవలో నిలిచేటోడు మా చండీశ్వరుడు. చిటికలేసి పిలిచేటోడు మా చండీశ్వరుడు. శివుని సేవలో నిలిచేటోడు మా చండీశ్వరుడు. ఆవు పాల శివలింగమున అభిషేకాలే చేసెను, అభిషేకాలే చేసెను. విచార శర్మాని పేరు లోకాలెల్లా తెలిసేను, లోకాలెల్లా తెలిసేను. తండ్రైనా గాని అపచారము తలచకపోయెను, గొడ్డలితో నరికి శిక్షించే భక్తుడై నిలిచెను. భక్తుడై నిలిచెను. జై చండీశ్వర పరమేశ్వరుడే వచ్చి పక్కన స్థానమిచ్చెను, పక్కన స్థానమిచ్చెను. చిటికలేసి పిలిచేటోడు మా చండీశ్వరుడు. శివుని సేవలో నిలిచేటోడు మా చండీశ్వరుడు. చండీశ్వరుడు, చండీశ్వరుడు.